మన సదాశివపేటలో ఎంతో అద్భుతంగా నిర్మించబడిన శ్రీకృష్ణ దేవాలయం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జగత్తు మొత్తం ఒక సత్యం చుట్టూ తిరుగుతోంది. ఆ సత్యం భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ. ఇది శ్రీకృష్ణ మందిరం. భక్తి, శాంతి, ప్రేమకు నిదర్శనమైన పవిత్ర స్థలం. ఈ ఆలయంలో అడుగు పెడితే మనసు ప్రశాంతంగా మారుతుంది. కృష్ణుడి మురళీనాదం మన ఆత్మను తాకినట్టుంటుంది. ఇక్కడ వేసే ప్రతి అడుగు, ప్రతి గంట ధ్వని, ప్రతి దీపము కృష్ణుడి కరుణను మనకు గుర్తు చేస్తాయి. జన్మాష్టమి, గోకులాష్టమి వంటి ఉత్సవాల సమయంలో ఈ మందిరం స్వర్గంలా మారిపోతుంది. భక్తుల పాటలతో, కీర్తనలతో ప్రతి మూల కూడా ఆప్యాయతతో నిండిపోతుంది. కృష్ణుడు మనకు నేర్పింది ధర్మం పాటించడం, ప్రేమ పంచడం, జీవితాన్ని ఆత్మసాక్షాత్కారముగా మార్చడం. ఈ ఆలయ దర్శనం కేవలం కళ్ళతో చూసేది కాదు, మనసుతో, విశ్వాసంతో అనుభవించేది. శ్రీకృష్ణుడు మనలో ప్రతి ఒక్కరిని నడిపించే శక్తి. అతని దయతో మన జీవితం ధర్మ మార్గంలో వెళుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట్ టౌన్లో ఈ దేవాలయం ఉంది. ఈ మందిరం కమలం పువ్వు ఆకారంలో నిర్మించారు. గుడి ఆవరణలో మనకు శ్రీకృష్ణుడు కాళీయుడు తలపై నాట్యం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. గుడి లోపలికి వెళ్తే పాలరాతితో ఉన్న శ్రీకృష్ణుడు మనకు దర్శనమిస్తాడు. శ్రీకృష్ణుడితో పాటు శ్రీ దత్తాత్రేయ ప్రభువు, శ్రీ చక్రపాణి ప్రభువు, శ్రీ గోవింద ప్రభువు, శ్రీ చక్రధర స్వామి వారు మనకు దర్శనం ఇస్తారు. గుడి వివరాలకు వెళితే మొదటగా 2002 సంవత్సరంలో కీర్తిశేషులు ఓదెల రాములు గుప్తా గారు, ఓదెల విజయ్ గుప్తా గారు వారి కుటుంబంతో కలిసి వేలాది భక్తులతో వారి ఇంటి వద్ద శ్రీకృష్ణ ఉత్సవాలు నిర్వహించేవారు. ఈ ఉత్సవాలకు భక్తులు ఇక్కడి వారే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేవారు. అలాగే ఇతర రాష్ట్రాల నుండి మహానుభావు పంత్ గురువులు కూడా వచ్చేవారు. భక్తుల రాక ఎక్కువ కావడంతో ఇక్కడే శ్రీకృష్ణ మందిరాన్ని నిర్మించాలని భావించి 2003లో శ్రీకృష్ణ సుదర్శన చక్ర జెండాను ఎగరేసి ఆ తర్వాత 3 నెలల్లో చిన్న గుడి నిర్మించి శ్రీకృష్ణుడి విగ్రహం స్థాపించారు. అక్కడ పూజలు జరుపుతూ 2004లో లోటస్ టెంపుల్ను నిర్మించడం మొదలుపెట్టి జూన్ 24, 2007 సంవత్సరంలో శ్రీకృష్ణ పంచావతార మూర్తులను ప్రతిష్ఠించి గుడి ప్రారంభోత్సవం వేలాది భక్తులతో అంగరంగ వైభవంగా మహంత్ పరమ పూజ్య జామోదేకర్ బాబా గారి చేతుల మీదుగా జరిపించారు. ఈ ప్రతిష్టాపనకు కలశం పూజ సదాశివపేట పురవీధుల గుండా పెద్ద ఎత్తున భక్తులతో ఎంతో వైభవంగా జరిగింది. కీర్తిశేషులు ఓదెల రాములు గుప్తా గారు, కీర్తిశేషులు ఓదెల విజయ్ గుప్తా గారు, అలాగే జామోదేకర్ బాబా గారు ఈ గుడి మొదటగా అందరి సహకారంతో నిర్మించారు. ఇక్కడ ప్రతి కృష్ణాష్టమికి ఘనంగా వేడుకలు జరుగుతాయి. శ్రావణ అష్టమి నాడు ఉదయం అభిషేకం, ధ్వజలోహనం, మధ్యాహ్నం హారతి, తర్వాత రాత్రి 12 గంటలకు డోలారోహణం, అన్నప్రసాద కార్యక్రమాలు జరుగుతాయి. గుడి ఆరంభం నుండి ప్రతి సంవత్సరం జూన్ 24న వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అలాగే దత్త జయంతి, హోలీ పండుగ రోజున పూల రెక్కలతో హోలీ ఆడుతూ ఇక్కడ భక్తులందరూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు. ఏదైనా సమస్యలు ఉంటే ఈ ఆలయం వద్ద భక్తితో ముడుపులు కడితే వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ మందిరంలో రాధాబాయి గారు గుడి మొదలు నుండి ఇప్పటి వరకు శ్రీకృష్ణుల వారికి సేవలు చేస్తున్నారు. గత సంవత్సరంగా రాధాబాయి గారితో పాటు గోమేరాజ్ అర్బన్ బాబా గారు కృష్ణుల వారికి సేవలను అందిస్తున్నారు. दयेचा सागरा स्वागत श्री योगेश्वरा नमो नमो श्री योगेश्वरा नमो मनाजे सुमने माझी अर्पितो भावसो नः काठिन्य हृदयाजे तुम्ही करावे कुसुमासमा करावे कुसुमासम श्री गोपाल कृष्ण महाराज की जय। पत्रं पुष्पं फलं तोयं यो मे भक्ता प्रयच्छति सर्वज्ञ श्री चक्रधर स्वामी की नागपत्रकराचे गे नारियेलो परी सिर प्रतिज्ञा हे सुपारीची भावविडा सुजर्पितो ईश्वरा तुझर्पितो श्री गोपाल कृष्ण भगवान की जय।
नागपत्रकराचे नारियेलो परी शिर प्रतिज्ञा ही सुपारीची भावपिडा तुझ पितो श्री गोविंद प्रभु महाराज की जय। सहस्रार्जुनकरानी धूप घेसी ऋषीश्वरा हे जी कर्मा घडो देवा श्री दत्तराय हे गुरु श्री दत्तराय जय गुरु जयतो मंगला देवा मंगल रूप माधवा तेज रूपा हृदयी माझा तेजल्या हो जगतपते तेजल्या हो जगतपते श्री गोपाल कृष्ण भगवान। ప్రస్తుతం ఈ ఆలయ నిర్వహణ శ్రీకృష్ణ సేవా సమితి వారిచే జరుగుతున్నది. ఇంత అద్భుతమైన కట్టడం మన సదాశివపేటలో ఉండడం మన అదృష్టం. जय श्री कृष्ण। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं श्रीकृष्णं वंदे जगद्गुरुं। శ్రీకృష్ణ మందిరం శ్రీకృష్ణ ఆలయం సిద్ధాపూర్ సదాశివపేట. దీని నిర్మాణం గురువర్యులు పీఠాధిపతి కీర్తిశేషులు కైవల్యవాసి శ్రీ జాముదింకర్ బాబా గారి యొక్క శిష్యులు ఓదేల రాములు వారి కుమారుడు విజయ్ కుమార్ మరియు ఇక్కడ ఉన్న సద్భక్తుల ద్వారా నిర్మాణం జరిగిన ఈ ఆలయం 2003 నాటికి అంటే చిన్న కల్పతరు వృక్షంగా ఇక్కడ ఒక మొక్క నాటడం జరిగింది. ఆ కల్పతరు వృక్షంగా నాటిన మొక్క ఈ రోజు ఇంత పెద్ద వృక్షంగా తయారై అన్ని భక్తులకు అందరికీ కోరికలు నెరవేర్చడానికి ఇక్కడ ఈ కల్పతరు వృక్షం మన అందరి కోరికలు నెరవేరుస్తుంది. కల్పతరు వృక్షం ఏంటంటే 2003లో ఇక్కడ ఒక వారం రోజుల సత్సంగం అంటే ఆధ్యాత్మిక కార్యక్రమం సత్సంగం జరిగింది. అప్పుడు అక్కడ అందరికి ఏమనిపించిందంటే మనకు కూడా ఇక్కడ ఒక శ్రీకృష్ణ మందిరం కావాలి. అప్పుడు అందరి కోరికల మేరకు గురువారులు జాముదికర్ బాబా మరి ఇక్కడ భక్తులందరి సహాయ సహకారాలతోటి ఒక చిన్న ధ్వజం నాటి అక్కడ మన ఆలయం ముందు ఉన్న చిన్న గుడిని అక్కడ నిర్మించడం జరిగింది. దాని తర్వాత మెల్లగా మెల్లగా ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించిన ముందు మనం చెప్పిన శ్లోకం ఏంటి, కృష్ణం వందే జగద్గురు అంటే కృష్ణుడు ఒక కులానికి పరిమితమైన దేవుడు కాదు. కృష్ణం వందే జగద్గురు అంటే జగానికి గురువు కాబట్టి కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి దర్శనంకి ఇప్పుడు ఎప్పటికీ తెరిచి ఉంటది. ఇక్కడ ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటల నుంచి 5 గంటల దాకా భగవంతునికి పాదసేవ కార్యక్రమం ఉంటది. 5 గంటలకు సుప్రభాత ఆరతి ఉంటది. సుప్రభాతం తర్వాత ప్రతిరోజు గీతా పఠన గీతా పారాయణం జరుగుతుంది. మధ్యాహ్నం ఆరతి, వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఇక్కడ భక్తుల ద్వారా ఇక్కడ ఉన్న నిర్వాహకులు గోమిరాజ్ బాబా గారి ద్వారా వాళ్ళందరికీ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ప్రతి శ్రీకృష్ణాష్టమి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అంటే జూన్ లో కూడా ఈ గుడి వార్షికోత్సవం కూడా ఎంతో పెద్దగా అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. गोपाल कृष्ण महाराज की जय, श्री दत्तात्रेय महाराज की जय, श्री चक्रपाणी महाराज की जय, श्री गोविंद प्रभु महाराज की जय, सर्वज्ञ श्री चक्रधर स्वामी की जय। श्री कृष्ण मंदिर महानुभाव संस्थान श्री कृष्ण नगर सदाशिवपेट की ओर से मैं महंत श्री गोमेराज बाबा जामुदेकर आप सभी दर्शकों का हार्दिक स्वागत करता हूँ। ये श्री कृष्ण मंदिर सदाशिवपेट सिद्धापुर में आता है और यहाँ की महानता बहुत बताई जाती है। बहुत से भक्त लोग जो होते हैं यहाँ आते हैं और कभी ये भक्त लोग कभी खाली हाथ और निराश होके नहीं जाते। यहाँ बहुत से ऐसे अनुभव बताते हैं लोग जिससे हम भी खुद चकित रह जाते हैं। ये ईश्वर की कृपा है, ईश्वर की महिमा है और ये सभी करने वाला ईश्वर ही है। यहाँ
हम हमारे कुछ परिवार के साथ करीब 5-6 सालों से वास्तव्य के लिए है। यहाँ का वातावरण जो है बहुत प्रसन्न है, मन को प्रसन्न करने वाला है। सुंदर ऐसा यहाँ पे लोटस टेम्पल है। आप सभी जो दर्शक यहाँ इस चैनल को देखोगे तब आपको समझ में आएगा। जब आप खुद यहाँ आओगे तब वो अनुभव आप खुद भी करोगे। यहाँ की सुबह की जो दैनंदिनी है, सुबह 5 बजे यहाँ आरती की जाती है। उसके बाद श्रीमद् भगवद गीता पाठ का पारायण किया जाता है। सुबह 9 बजे अभिषेक किया जाता है। उसके बाद 12 बजे महाआरती होती है। और जैसे कि पूनम है और कोई फेस्टिवल है, उस समय यहाँ महाप्रसाद का भी वितरण किया जाता है। और दैनंदिनी में शाम में 7 बजे महाआरती की जाती है और रात में 9 बजे यहाँ शयन आरती हर रोज होती है। ऐसी यहाँ की दैनंदिनी है। आप सभी भक्त लोगों से मैं नम्र निवेदन करता हूँ कि आप एक बार श्री कृष्ण नगर सदाशिव बेट में जरूर आइए। ये मंदिर बहुत ही शांत, जैसे कि मन को प्रसन्न करने वाला मंदिर है। और यहाँ आने वाला हर कोई भक्त ये हमें खुद के अनुभव जब कहता है तो हमें भी बहुत प्रसन्नता होती है। और ईश्वर की कृपा ऐसे सभी भक्तों पे होती रहे, ऐसी मैं ईश्वर से प्रार्थना करता हूँ। और आप सभी प्रभा सम्राट यूट्यूब चैनल के सभी सदस्यों का मैं तहे दिल से स्वागत करता हूँ। उन्होंने यहाँ आके जो सभी को महानुभाव पंथ का ये जो श्री कृष्ण मंदिर है उनके बारे में जानकारी हासिल करके सभी के पास पहुंचाने की जो कोशिश की है, उन सभी टीम का मैं हृदय से अभिनंदन करता हूँ और आभार व्यक्त करता हूँ। जय श्री कृष्ण, जय महानुभाव पंथ, దండవత్ ప్రణామం। ఇలాంటి మరెన్నో దేవాలయ చరిత్రల గురించి తెలుసుకోవాలంటే ప్రభా సామ్రాట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। మీరు కృష్ణ భక్తులు అయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి। Krishna, 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 Krishna,